ఆలోచిస్తే చాలా కనబడతాయి. మన జాగ్రత్తగా ఉందాం ఈ విషయంలో అని సూచననిస్తూ నేను ముందుకెళ్ళిపోతున్నాను. మత్తయి సువార్త 18వ అధ్యాయం ముగిద్దాం, 7వది చివరన. మత్తయి సువార్త 18వ అధ్యాయం 11 నుంచి చూద్దాం. 11 నుంచి. మీకేమి తోచును? ఒక మనుషునికి 100 గొర్రెలుండగా వాటిలో ఒక్కటి తప్పిపోయిన ఎడల 99 కొండల మీద విడిచి వెళ్ళి తప్పిపోయిన దానిని వెదకడా? ఆ మాట అందరూ చూడండి చాలు. ఎందుకు చెప్తున్నానంటే 7వ రెస్పాన్సిబిలిటీ గుర్తు చేస్తున్నా. ఎక్స్క్యూజ్ మీ, ఒక సంఘంలో 100 మంది ఉన్నారు. 100 మందిని ఎవరి ఆత్మీయ స్థితి ఎలా ఉంది, ఎవరి ఆత్మీయ స్థితి ఎలా లేదు అని అందరినీ చూడడానికి ఒక మనిషికి 2 మనుషులకు సాధ్యం కాదు ప్రాక్టికల్గా. ఇప్పుడు అక్కడెక్కడో సహోదరులు కూర్చున్నారు. మీ పక్కనున్న సహోదరుడి పరిస్థితి ఇంత దూరం ఉన్న నాకంటే మీకు బాగా తెలుస్తూ ఉంటుంది. ఎందుకంటే మీరు ప్రతిరోజు కలిసి తిరుగుతారు, ప్రతిరోజు కలిసే వస్తారు. ఎక్కువ శాతం మీరు ఒకరితో ఒకరు ఉంటారు కనుక నీ సహోదరుని, పక్క స్నేహితుని యొక్క ఆత్మీయ స్థితి ఎలా ఉందో నాకంటే నీకెక్కువ తెలిసే అవకాశం ఉంది. అప్పుడు వాట్ ఈజ్ యువర్ రెస్పాన్సిబిలిటీ? ఏంటి నీ బాధ్యత? ఏంటి? ఎవరో వస్తారు ఏదో చెబుతారనే కాదు. ప్రతి సంఘస్థుడు, ప్రతి సంఘస్థురాలు యొక్క బాధ్యత మీ పక్కనున్న సహోదరుడు, మీ పక్కనున్న సహోదరి ఒకవేళ ఆత్మీయంగా బలహీన పడిపోతుంటే వారిని పట్టుకొని బలపరిచి మళ్ళీ దారిలోనికి తీసుకొని రావాల్సిన బాధ్యత ప్రతి సంఘస్థుడిది, ప్రతి సంఘస్థురాలది. ఏ ఒక్క పాస్టర్దో, ఏ 2 సేవకులదో, ఏ 3 పెద్దలదో కాదు. ఇట్స్ ఏ కలెక్టివ్ రెస్పాన్సిబిలిటీ. గలతీ పత్రిక 6వ అధ్యాయం మొదటి నుంచి చూద్దామా? గలతీ పత్రిక 6వ అధ్యాయం మొదటి నుంచి. సహోదరులారా, ఒకడు ఏ తప్పితములోనైనను చిక్కుకొనిన ఎడల ఆత్మ సంబంధులైన మీలో ప్రతివాడు అన్నాడా? మీలో కాపర్లు మాత్రమే అంటున్నాడా? ఆత్మ సంబంధులైన మీలో ప్రతివాడు తానును శోధింపబడుదునేమో అని తన విషయమై చూచుకొనుచు సాత్వికమైన మనసుతో అట్టి వానిని మంచి దారికి తీసుకొని రావాలను. ఒకని భారములనొకడు భరించి ఈలాగు క్రీస్తు నియమమును పూర్తిగా నెరవేర్చాలి. ఇది క్రీస్తు నియమం, యేసుక్రీస్తు ప్రభు పెట్టిన నియమం. అది సంఘస్థులకు. ప్రాక్టికల్గా ఆలోచించండి. 100-200 మందిని 5 మంది 10 మంది ప్రతి ఒక్కరు పట్టి చూసి వాళ్ళ పరిస్థితి ఎలా ఉందో ప్రతిరోజు మానిటర్ చేయలేరు. అరణ్యంలో లక్షల మంది ఉన్నారు. 50 మందికి ఒకరిని, 100 మందికి ఒకరిని న్యాయాధిపతులుగా, సూపర్వైజర్స్గా ఎందుకు అపాయింట్ చేయడం జరిగింది? వాలంటరీ రెస్పాన్సిబిలిటీ. స్వచ్ఛంద బాధ్యతలు తీసుకోవాలి. నాకెందుకు, నా పని కాదు అని అనుకుంటే కుదరదు. ఇది అందరి పని. ఆత్మ సంబంధులైన మీలో ప్రతివాడు అన్నాడే కానీ పెద్దలు మాత్రమే అని చెప్పలేదే, నాయకులు మాత్రమే అని చెప్పలేదే. ఏదో ఒక సందర్భంలో ప్రతి ఒక్కరు కూడా కొన్ని కారణాలను బట్టి బలహీన పడిపోతూ ఉంటారు. అలాంటప్పుడు వారిని బలపరచవలసిన బాధ్యత వెంటనే పక్కనున్న వాళ్ళది. గ్రేట్ కమిషన్ అని ఒకటి ఉంది మనకు. సర్వలోకమునకు వెళ్ళి సర్వ సృష్టికి సువార్త ప్రకటించుడి, సమస్త జనులను ఏం చేయాలి? శిష్యులుగా చేయాలి. మత్తయి సువార్త 28 చూద్దాం. అదొకటి చూసి మత్తయి సువార్త 28వ అధ్యాయం 19వ వచనం. మీరు వెళ్ళి సమస్త జనులను శిష్యులుగా చేయండి. సమాజంలో ఉన్నవారు సంఘస్థులు కావాలి. ఎక్స్క్యూజ్ మీ, విందా ముగింపు మాటలు. సమాజంలో ఉన్నవారు సంఘస్థులు కావాలి. సమాజంలో ఉన్నవారు సంఘంలోనికి రావాలి. సమాజంలో ఉన్నవారు సంఘంలోనికి రావాలంటే సంఘంలో ఉన్నవారు బయటికి వెళ్ళి వాళ్ళని తీసుకొని రాగలగాలి. అంటే అర్థం ఏంటి? తప్పిపోయిన వారిని, బయటున్న వారిని, దేవునికి దూరంగా ఉన్న వారిని దేవుని వైపు మళ్ళించడం అందరి బాధ్యత. అంటే అర్థం ఏంటి? అందరూ వాక్యం నేర్చుకొనగలగాలి. అందరూ వాక్యాన్ని ఎదుటివారికి అందించే స్థితిలో ఉండాలి. వాక్యం అందించడం అంటే స్టేజ్ ఉండాలి, మైక్ ఉండాలని మాత్రమే కాదు. మనసు ఉంటే చాలు. ఆఫీస్లో అందించవచ్చు, మనం పని చేసుకుంటే వర్క్ ప్లేస్లో అందించవచ్చు. వాళ్ళ ఎదుట మనకు సాక్షార్థమైన జీవితం ఉండి, మన మాటలకు విలువిచ్చే విధంగా మన తీరుండి, మన ప్రవర్తన ఉండి, మన జీవన విధానం ఉండి, మంచి సాక్ష్యం ఉంటే మనం చెప్పే ఒక మాటను ఖచ్చితంగా వాళ్ళు ఆలోచిస్తారు. ఈ వ్యక్తి చెబుతున్నా అంటే ఒకసారి ఆలోచించాలి.
అలాంటి టెస్ట్ మనీ మనకు బయట ఉండాలి. కొన్ని సందర్భాలలో పిలుస్తుంటారు, మా ఊరికి వచ్చి 4 మాటలు చెప్పమని. సంఘస్థులనే పిలుస్తుంటారు. అప్పుడు ఏం చేయాలి? ఇన్ఫామ్ చేయాలి. ఫలానా వాళ్ళు నన్ను పిలుస్తున్నారు, ఏమంటారు? వాళ్ళకేం చెప్పాలి? నేను సంఘానికి ఇన్ఫామ్ చేయాలి, అక్కడ నుంచి నేను పంపబడాలి. పోయిన ఆదివారం ఎందుకు రాలేదంటే నాకు వేరే చోట సువార్త పని ఉంది, వెళ్ళిపోయాను. అలా చెప్పకూడదు. వేరే చోట సువార్త పని ఉన్నప్పుడు ఇక్కడ నుంచి పంపబడాలి. ఇఫ్ యు ఆర్ ద మెంబర్ ఆఫ్ దిస్ లోకల్ చర్చ్, నువ్వు ఈ సంఘంలో సభ్యుడివి, ఈ సంఘంలో సభ్యురాలవైతే అలా ఏకపక్ష నిర్ణయాలు తీసుకుని వెళ్ళిపోకూడదు. ఇక్కడ ఇన్ఫామ్ చేసి ఇక్కడ నుంచి పంపబడాలి. పద్ధతి. అయితే బస్సులో ఎవరో పక్కన కూర్చున్నారు, వాళ్ళకి నీకు సువార్త చెప్పాలనిపించింది. ఇప్పుడు వెంటనే ఫోన్ చేసి వీళ్ళకి చెప్పాలా లేదని నన్ను అడగకూడదు. అక్కడ చెప్పొచ్చు. ఆఫీస్లో ఎవరికో చెప్పాలి, రింగ్ ఇవ్వు, ఫోన్ కొట్టు, వద్దు. ప్రియులారా, ఎంత గంభీరమైన బాధ్యతలు ఇవన్నీ. 7 ఒకసారి చూద్దాం. నంబర్ 1, నంబర్ 2, నంబర్ 3, నంబర్ 4 మనసు పెట్టి చూద్దాం. నంబర్ 1 అందరు కలిసి చదువుదాం. సమాజముగా కూడుకోవడం మన బాధ్యత, ఎగ్గొడితే కేసులు పైన. నంబర్ 2, సత్యసువార్తలోనే నిలిచి ఉండాలి అన్నప్పుడు వాక్యాన్ని నేర్చుకోవాలి, ఏది పడితే అది ఎక్కించుకోకూడదు. 3, పరిశుద్ధులుగా ఉండాలి. 4, ప్రేమ కలిగి ఉండాలి. 5, సంఘ క్షేమాన్ని కాపాడే విధంగా మన బాధ్యత ఉండాలి. 6, సంఘ నాయకులకు విధేయులై ఉండాలి. అండ్ 7, తప్పిపోయిన వారికి సువార్త ప్రకటించాలి. ఇవాంజలైజింగ్ ద లాస్ట్. ఇవి మనందరి రెస్పాన్సిబిలిటీస్. చెవికి మాత్రమే అర్థమై మనసుకు అర్థం కాకపోతే ఈ కష్టానికి ప్రయాసకు అర్థం ఉండదు. అందరూ ఆలోచించండి. ప్రాథమిక బాధ్యతలు ఇవి. ఈ 7 దేన్ని మనం విస్మరించిన తర్వాత దాని యొక్క లెక్కలు ఉంటాయి చెప్పడానికి. భయపడదాం, బాధ్యత కలిగి జీవిద్దాం. యేసుక్రీస్తు ప్రభువారు ఈ లోకానికి వచ్చి మనందరి కోసం బలైంది ఇలాంటి ఉన్నత స్థితిలో మనల్ని చూడడానికి. నాకున్న సమయాన్ని బట్టి నేను కొంచెం వివరణ అలా కట్ చేసుకుంటూ వెళ్ళిపోయానేమో, ఇంకా అర్థమైపోయింది కదా మ్యాటర్ అని. నేను చెప్పిన దానికంటే ఎక్కువ మీరు ఆలోచించాలి. రికార్డ్ అయి ఉంది, లైవ్లో ఉంది, రెఫరెన్స్లు ఇచ్చాను. మళ్ళీ చూడండి, మళ్ళీ వినండి. ఆయన అక్కడ టైం అయిపోయిందనేమో వెళ్ళిపోయినట్టున్నాడు 2nd పాయింట్కి, కానీ నేను ఆలోచిస్తాను అని మీరు ఒక్కొక్కటి మళ్ళీ ఆలోచించండి. అవసరమైతే మీరు పక్క వాళ్ళతో పంచుకోండి. మహోన్నతుని విద్య పక్క వాళ్ళకు పంచితే మనకు పెరుగుతుంది. మన వాళ్ళు ఎవరైనా ఇష్టం వచ్చినట్టుగా మందిరానికి రావడం మానేస్తుంటే వాళ్ళకి చెప్పండి, జాగ్రత్త పడమని చెప్పండి. ఈ 7 బాధ్యతలను ఒకసారి వాళ్ళ ముందు పెట్టండి, జాగ్రత్త అని చెప్పండి. అనేకమైన పనులు పెట్టుకొని దేవునికి దూరం అవుతుంటే జాగ్రత్త పరచండి. యేసుక్రీస్తు ప్రభువారు విరిచిన దేహం, కార్చిన రక్తానికి సూచనగా ప్రభు బల్ల మీద నుండి ప్రతి ఆదివారం మన ముందుకు వస్తున్నటువంటి రొట్టెను, పానీయమును మనం తీసుకుంటున్నాం. ఆ రొట్టె మనల్ని ప్రశ్నిస్తోంది ఈ 7 బాధ్యతల గురించి. ఆ పానీయం మనల్ని ప్రశ్నిస్తోంది ఈ 7 బాధ్యతల గురించి. ఆ ప్రశ్నలకు మనం సమాధానం ఇచ్చే స్థితిలో ఉండాలి. అట్టి భయముతో ప్రభు బలలో పాల్గొనుటకు సిద్ధపడతాం. కళ్ళు మూసుకున్నట్లయితే ప్రార్థన.